హలో ఎవ్రీబడి, ఈ వీడియోలో చెరుకు నుండి బెల్లం తయారయ్యే ప్రాసెస్ని స్టెప్ వైజ్ చూపించబోతున్నాం. ఈ వీడియో శ్రీకాకుళంలోని గుత్తావిల్లి గ్రామంలో తీయడం జరిగింది. వీడియో తీయటానికి పర్మిట్ చేసి సహకరించిన రైతులకు మా ధన్యవాదాలు. మొదటగా పొలంలో పండిన చెరుకును కట్ చేస్తారు. అలాగే చెరుకు గెడలకు ఉన్న రేకులను అన్నిటినీ తొలగించి బెల్లం ఆడే ప్రదేశానికి తీసుకువస్తారు. తరువాత క్రషింగ్ మెషిన్, అంటే మనకి బయట చెరుకు రసం అమ్మే దగ్గర వాడేలాంటి మెషిన్, కొంచెం హై ఎఫిషియన్సీ ఉండేది. దానితో చెరుకు రసాన్ని పిప్పును వేరు చేస్తారు. ఈ వేరు చేసిన పిప్పు బెల్లం తయారీలో ఇంధనంగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ వేరు చేసిన చెరుకు రసం పైప్ ద్వారా ఒక తొట్టెలోకి వెళ్తుంది. చెరుకు రసం మొత్తం తొట్టెలోకి పోయిన తరువాత పొయ్యి పైన ఆ తొట్టెను పెట్టి మంట ద్వారా చెరుకు రసాన్ని మరిగిస్తారు. కొంచెం సేపు మరిగిన తర్వాత పైకి తేలిన చెత్తను తొలగిస్తారు. సుమారు గంటన్నర నుండి 2 గంటల సేపు ఈ చెరుకు రసం మరిగి చిక్కగా తయారవుతుంది. చెరుకు రసం మరిగి బెల్లం పాకంగా తయారైన తర్వాత
ఒక పెద్ద పెనం ఉంటుంది. దానికి ఆయిల్ రాసి దాని దగ్గరికి బెల్లం పాకం ఉన్న తొట్టిను తెచ్చి అందులో ఒలక పోస్తారు. పెనంలో ఉన్న పాకాన్ని ఒక అరగంట సేపు కలిపి సెమీ సాలిడ్ స్టేట్లో ఉన్న ఈ పాకాన్ని ఆల్రెడీ ఆయిల్ రాసి రెడీగా ఉన్న చక్కీ షేప్ డబ్బాలలో వేస్తారు. ఈ డబ్బాలలో ఒక 6 నుండి 8 గంటలు ఉంచిన తరువాత పర్ఫెక్ట్ బెల్లం చెక్కీ తయారవుతుంది. వాటిని కవర్లలో ప్యాక్ చేసి మార్కెట్కు పంపిస్తారు. ఈ బెల్లం ఆడుతున్నప్పుడు వేడి మామూలుగా ఉండదు. ఇంత కష్టపడి చెరుకు పండించి దానితో ఈ బెల్లం తయారు చేసి చివరికి దళారులకే అమ్మాలి. దానివల్ల ఇంత కష్టపడ్డ రైతుకి ఎక్కువ లాభం కూడా రాదు. చెరుకు నుంచి తొలగించిన రేకులు అలాగే పిప్పులను ఎండలో ఎండబెట్టి మంట కోసం ఇంధనంగా వాడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సిక్కోలు శేష్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.